ఈ జగమంతా రామమయం. జై శ్రీరామ్. ఈనాటి సమాజం నవ్వుతున్న రోజుల కంటే కూడా నలుగుతున్న రోజులే ఎక్కువ. అలాంటి నలుగుతున్న వారి జీవితాలను నవోన్మేష నిర్మల శాంతిమయ జీవన సుప్రభాతంగా ప్రకాశించే విధంగా మార్పు చెందాలి అంటే రామనామామృత పానం చేయటమే దీనికి పరిష్కార మార్గం. అది ఈనాడు చేయవలసిన పని. అది ఏనాటి నుంచో చేస్తున్న సమాజం అది కొనసాగింపులో భాగంగా ఇది మనకు ఇప్పటికై కొనసాగిస్తూనే ఉన్నాం. అది కొనసాగించటం ఇప్పుడు మరింతగా అలవర్చుకోవాలని చెప్పని మనం అనుకోవాలి. ఎందుకంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం, రాముడి తత్వం కానీ, రామనామం కానీ, రామ ఆలయం కానీ ఇప్పుడు మన భారతావనిలో మారుమ్రోగుతుంది. దానికోసం న్యాయ పోరాటం ఎంతకాలం నుంచో జరుగుతున్నది. ఆ న్యాయ పోరాటంలో ఎన్నో విశేషాలు, అద్భుతాలు, ఎన్నో మలుపులు కూడా తిరిగాయన్నమాట. ఆ విషయాలను గురించి కూడా ముచ్చటించటానికి తర్వాత రామాయణంలో ఒక ఎంతో మహామహిమాన్వితమైన స్త్రీమూర్తుల పాత్రల గురించి, వారి గుణగణ విశేషాల గురించి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాము. ఇలాంటి విశేషాలన్నీ కూడా మనకు అందించడానికి ఇరువురు విశిష్ట అతిథులు మన దగ్గరికి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఒకరు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, ఆధ్యాత్మికవేత్త, ఎక్కడ ఎప్పుడు ఏది హిందూ మతపరంగా కానివ్వండి, సనాతన ధర్మానికి హాని కలిగించే సంఘటనలు ఏదన్నా జరిగినా కూడా అక్కడ దాన్ని చెండాడుతూ అక్కడ ధర్మరక్షణ చట్రంలా నిలబడే ఒక మహోన్నతమైన వ్యక్తి తోనెపర్తి కోదండరామ శ్రీధర్ గారు వచ్చారు. నమస్కారం అండి. మరొకరు ఆధ్యాత్మికవేత్త, మీడియా ప్రపంచానికి అంతటికి కూడా బాగా సుపరిచితురాలు, ఆశ్రిత జన కల్పవల్లి అయిన ఆ మహాతలుల జీవితాలు, జీవిత గుణగణాల విశేషాల గురించి, రామాయణంలోని ఆ మాతృమూర్తుల విశేషాల గురించి, వాళ్ళందరి గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి, రామాయణంలో వాళ్లకున్న ప్రముఖ పాత్ర గురించి, ఆ పాత్ర ద్వారా మన సమాజానికి ఎలాంటి నీతి బోధ చేశారనే విషయాల గురించి ముచ్చటించడానికి పూండ్ల కల్పవల్లి గారు కూడా వచ్చారు. నమస్కారం అండి. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు. రామో విగ్రహాన్ ధర్మహ అని చెప్పని రాక్షసులు కూడా రాముణ్ణి కీర్తించబడ్డారు. అంటే కీర్తించబడటం జరిగింది వాళ్ళ చేత కూడా. మరి శత్రువు ఎప్పుడైనా కూడా అపఖ్యాతి చేయటానికే చూస్తూ ఉంటారు, కానీ రాముణ్ణి పొగడటం అనేది జరగదు. ఆ మహనీయుడు రాక్షసులు కూడా పొగడగలిగినటువంటి విలక్షణమైన గుణాలు వారిలో ఏమున్నాయి, ఆ గుణాలన్నింటినీ కూడా నేటి సమాజం అన్వయించుకొని ఎలా ముందుకు నడవాలో అన్న విషయాలు మీరు చెప్పగలిగితే, మా సమాజానికి అందించగలిగితే ధన్యవాదాలు. చాలా చక్కని మాట చెప్పారు. రామో విగ్రవాన్ ధర్మ, ధర్మానికి నిలువెత్తు స్వరూపం శ్రీరామచంద్రుడు. ఇది అన్నవాడు ఎవరో కాదు, మరీచి సుబాహులని తాటకవధ సమయం లోపల సుబాహుని వధించాడు రామచంద్రమూర్తి. బల అతిబల అనే విద్యాబోధన ద్వారా అస్త్రశస్త్ర పారంగతుడై చేసిన పని వల్ల వచ్చింది. అయితే రామచంద్రమూర్తి గుణగణాలను మనం చెప్పాలి అంటే వాల్మీకి వేసిన మొదటి ప్రశ్ననే కో అస్మిన్ దేవతం లోకే, ఈ లోకం లోపల పూర్ణచంద్రుడికున్న కళలు, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వచ్చే కళలు, 16 కళల్లో ఉన్న గుణగణాలు ఉన్నవాడు ఈ త్రేతాయుగంలో ఎవరన్నా ఉన్నారా అని నారద మహర్షిని వారు వేసిన ప్రశ్న. ఏమడుగుతున్నాడంటే వాల్మీకి, అతడు గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్యో, దృఢవ్రత, చారిత్రేణ కోయుక్త, సర్వభూతేషు కోవిద, విద్వాన్, సమర్థ, ప్రియదర్శన, ఆత్మవాన్, జితక్రోధ, ద్యుతివాన్, అన అసూయక, బిభ్యతే దేవ. ఈ 16 గుణాల్లో
ఒక్కొక్క గుణం చాలా అద్భుతమైన గుణాలతోని రామచంద్రమూర్తి ప్రకాశించారు. దానికి సమాధానంగా నారద మహర్షి కూడా చెప్తున్నారు, రామచంద్రమూర్తిలో ఈ 16 గుణాలే కాదు, అతను జన్మించింది ఇక్ష్వాకు వంశప్రభువు, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన ఒక గొప్ప ఖ్యాతి కలిగిన వాడు శ్రీరాముడు. అతడి యొక్క అవతారము, అతడి యొక్క సమ్మోహన శక్తి, అతడి యొక్క సర్వశాస్త్ర కోవిదత్వము, ధనుర్బాణం లోపల అతన్ని మించినవాడు లేడని, సులాలాట సువికాస విపులాంశో ఎన్నెన్నో విషయాలు చెప్పారు. మీరు ఇందాక అన్నారు కదా, సమాజానికి కావాల్సిన నవ్వు ఉండాల్సిన ప్రియదర్శనత్వం కూడా శ్రీరామచంద్రమూర్తిలో ఉంది. కాబట్టి రాముడు అనే ఒక మూర్తీభవించిన క్షాత్రధర్మంలో ఉండి మానవ స్వరూపంలో వచ్చి ఎన్నో అవతారాలు ఎత్తాడు పరమాత్మ. కానీ నరుడి యొక్క అవతారం ఎత్తడం అనేది చాలా గొప్ప విషయం. ఒక నరుడు ఒక ఎగ్జాంప్లిఫైడ్, అంటే ఒక ఉన్నతమైన శిఖరాలకి ఎలా ఉండవచ్చు అని త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు రాముడు లేని ప్రాంతం కానీ, రాముడు లేని దేశం కానీ లేడు. సర్వము రాముడే ఉన్నాడు. ఎందుకంటే రాముడు సాక్షాత్ వేదమయ స్వరూపుడు. కాబట్టి సమాజాన్ని ఏ విధంగా నడపాలి అని తెలియజేసిన వాడు రాముడు. కాబట్టి ఇన్ని గుణాలు చెప్పి మరీచి రావణుడు చెప్తున్నాడు, అలాంటి వాడితో నీకు యుద్ధం వద్దయ్యా అని. కానీ వినడు కదా, మాయా చేసి మాయా జింక ద్వారా సీతమ్మని మోహింపజేసి మాయలో వేసి రావణుడి యొక్క వధం జరిగేంత వరకు వదిలిపెట్టలేదు. కాబట్టి అలాంటి గొప్ప గుణాలున్న ధర్మజ్ఞుడు, కృతజ్ఞత కలిగిన వాడు, అందరినీ ఆదరించువాడు. ఇంకా అసలు త్యాగం లోపల రాముడు మించిన వాడు లేడు. ఇలాంటి గుణాలు చెప్పుకుంటూ పోతే అసలు మనము ఆ సమ్మోహనానికి లోనైపోతాం. అంత గొప్ప పరిపాలన దక్షుడు రామచంద్రుడు. కాబట్టి శత్రువులు కూడా మెచ్చుకోవాల్సిందే, మెచ్చుకోకుండా ఉండలేరు. ఇది రాముడు. సంతోషం అండి. అణువణువులోను, పరమాణువులోను, జడ పదార్థంలోను, జీవ పదార్థంలోను సర్వం నిండి ఉన్నవాడు శ్రీరామచంద్రమూర్తి. అయినా కూడా ఆయన మానవమాత్రుడిగా తను తాను భావించుకొని ఈ ధర్మ గుణాలు, ధర్మ లక్షణాలను ఆచరించాడు. కాబట్టి శత్రువులు, రాక్షసులు, ఇంకా వేరే ఎవరైనా సరే వ్యతిరేకులు కూడా ఆయన్ని కీర్తించబడటానికి కారణం చాలా చక్కగా చెప్పారండి. సంతోషం. కల్పవల్లి గారు చెప్పండి. మనస్సును, తనువును ఆధ్యాత్మిక చింతనతో మమేకం చేసుకొని భక్తి జీవనంతో ముందుకు కొనసాగటానికి భక్తి శబరిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలనే విషయం మీరు ఒక్కసారి చెప్తారా? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చక్కగా రాముణ్ణి తలుచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు ఒక వెంకటేశ్వరుడు. ఎందుకంటే వెంకట్రావు గారు ఈరోజు రామాయణం గురించి మాట్లాడండి అంటే రామాయణం గురించి మాట్లాడేంత విధానం ఎవరికి ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి ఈరోజు ఈ మాట మాట్లాడడానికి. హిందూ ధర్మం వారు వీరి అవకాశం, మనందరికీ అవకాశం ఇచ్చారు. నిజం చెప్పాలి అని అంటే రామాయణాన్ని ముట్టుకోవడమే ఒక పెద్ద విశేషం అండి. అటువంటిది ఇప్పుడు మీరు మొదట చెప్పేటప్పుడే ఒక పరిచయంలోనే అన్నారు, అయోధ్యలో ఉండేటువంటి రాముడిని ఇన్ని సంవత్సరాలు ఇల్లు ఎక్కడో వాకిలెక్కడో లేదు అన్నట్టు తోసేస్తే ఏ గవర్నమెంట్ అయినా అవనివ్వండి, ఏ ప్రభుత్వాలైనా అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, రాముడిలో ఉండేటువంటి గొప్పతనాన్ని, రాముడి యందుండే భక్తి విశ్వాసాలని అన్ని రకాలుగా అన్ని సంవత్సరాలు కేసును కొట్లాడి తీసుకొచ్చిన ఆయన ఎవరో తెలుసా అండి? 90 ఏళ్లవాడు. అంటే అర్థం ఏంటి? రాముడిని జీర్ణించుకుపోయింది ఆయనకి. రాముడు అనే పదార్థం, అది ఆ రాముడు అనే నామం అది పదార్థంగానే జీర్ణించుకుపోయింది. అంటే భక్తి స్వరూపం ఎవరు అంటే రామో విగ్రహాన్ ధర్మ అన్నమాట. అది అక్కడ విగ్రహము అనంగానే అర్థం ఏమిటి అని అంటే మనం చూసేటువంటి విగ్రహం కాదు, మనలో ఆయన ఎలా ఉంటాడు అనేదే ఒక విగ్రహ రూపం. అలాంటి రాముడిని ఈరోజు అయోధ్యలో ప్రతిష్టాపన ఆయన ఇంట్లో ఆయననే పెట్టి మనందరం వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించారు. ఆ కలిగించిన భాగ్యంతో పాటు మీరు కూడా మాకు 2 మాటలు రామాయణం గురించి చెప్పే విధానాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు హిందూ ధర్మం ఛానల్కి మీకు. అయితే రామాయణంలో అనేక పాత్రలు ఉన్నాయి.
రాముడు ఎవరు అని అడగంగానే మొట్టమొదటనే మనకి వచ్చేటువంటి భాగంలోనే అంటే శబరి గురించి చెప్పుకునే ముందు రాముడి గురించి కూడా ఒక మాట చెప్పి తీరాలి. శబరి ఎందుకు కూర్చుంది అక్కడ, ఈయన వనవాసం చేసి అక్కడి నుంచి కిష్కిందకి వెళ్తున్నప్పుడు ఆవిడ ఎందుకు ఉంది అక్కడ అని. అయితే నారదుడు వాల్మీకి మాట్లాడుకునేటప్పుడు వాల్మీకి అసలు ఎట్లాంటి వాడు, అంత గొప్పవైనటువంటి వాడు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం. అలాంటి కోకిల చక్కటి పాట పాడింది కదా, ఆ పాట ఎవరికి ఇష్టం లేదండి. ఆ పాటలోని పాత్రలే ఇవన్నీ. రాముణ్ణి మనం ఒక ప్రతీకగా చూపించి మానవ ధర్మంతో ఆ మానవుడు ఇలా ఉండాలి, లేకపోతే ఆయనకి ఏమిటండి ఎన్ని అవతారాలు ఎత్తారు, 10 అవతారాలు ఎత్తారు. దానిలో ముఖ్యమైన అవతారం రాముడు. మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, మానవ ప్రయత్నాలు ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఆయనకి కూడా కష్టం వచ్చిందేంటి అని ఒక బాధ కలుగుతుంది మనకి. ఆయన వనవాసానికి వెళ్ళడానికి కారణాలు అనేకమైనప్పటికీ కూడా ఆ వనవాస దీక్షని పితృవాక్య పరిపాలనగా ఆయన తీసుకున్న తర్వాత అమ్మవారి సమేతంగా ఆయన వెళ్ళడం అనేది ఇంకొక విశేషమండి. వాళ్ళిద్దరూ వెళ్ళడం, వారితో పాటు లక్ష్మణుడు కూడా వనవాసానికి రావడం. సరే, ఇక అక్కడ కథ ప్రకారంగా, ఎందుకంటే ప్రతి చోట కూడా ఒక దుష్ట శిక్షణ అనేది అవసరం. అవతారం అంటేనే అర్థం అది. రావణాసురుని శిక్షించాలి అని అంటే ఏదో ఒక ప్రతీక కావాలిగా. ఉట్టిగా వెళ్ళి చంపేస్తానంటే మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకోను. అలా ఉన్న దానిలో ఏం చేశారు, సీతామాతని చూపించారు వెంకట్రావు గారు. ఆ సీతామాతని చూపించే విధానమే చాలా విశేషమైనటువంటిది. సీతామాతని రావణాసురుడు తీసుకుని పోవడం, అందరూ అనుకుంటున్నట్టుగా రావణాసురుడు సీతామాతని ఇలా ముట్టుకోవడం అలా చేయడం అంతా ఏం లేదండి, అదంతా అవాల్మీకము. వాల్మీకం ప్రకారంగా ఆవిడ ఎప్పుడైతే ఎదుట పరాయి మగవాడిని చూస్తుందో ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతుంది. అంటే ఆ పతివ్రత లక్షణం. ఆవిడ పడిపోయి ఉంటే మట్టితో సహా తీసుకుని వెళ్ళాడే కానీ ఆయనేమి ఆవిడ జుట్టుపట్టి లాక్కొని ఆవిడ నొక్కి పిక్కి ఇవన్నీ చేయలేదండి. ఇవన్నీ సినిమా కోసం చేసినటువంటి మాటలే. అయితే వాల్మీకి గురించి ఎదురు చెప్పేటప్పుడు కొంచెం మాలాంటి వాళ్ళకి ఆవేశం కూడా వస్తుంటుంది, ఎవరైనా ఈ మాట అంటారేమో అని. అయితే శబరి వీళ్ళు వెళ్తున్న సమయంలో చాలామంది ఋషులు అలాగే మునులు వీళ్ళందరినీ దాటుకుని నదులు దాటుకుని వెళ్తూ ఉంటే ఒకచోట వీళ్ళు ఆగాలి, సెద తీర్చుకోవాల్సి వచ్చింది. ఆ తీర్చుకునే సమయంలో శబరి అందరూ అనుకుంటున్నట్టుగా ఆ శబరి ఎంత విలక్షణమైనటువంటి ఆవిడేమి ఎంగిలి పండ్లు తీసుకొచ్చి స్వామికి ఇవ్వలేదండి. ఆవిడ మహిమాన్వితమైనటువంటి తపస్శాలి. ఎలా తపస్సు చేసిందనంటే శరీరం అనేది ఒక హేతువు అంతే, ఆత్మతోటి ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ అవసరం లేదో బయటికి వెళ్ళిపోతుంది. మరి నేనెందుకు ఇక్కడ కూర్చొని ఉన్నానో తెలుసా, ఆయనకి ఎవరు చెప్పారు, ఋషులు మునులు చెప్పారు. నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను చూడడానికి ఒక శ్రీరామచంద్రుడు వస్తాడు అంటే, నిజం చెప్పాలంటే ఆవిడకి శ్రీరామచంద్రుడు ఇలా ఉంటాడు అని ఆవిడకి తెలియదండి. ఆయన యొక్క పోలిక తెలియదు, ఆయన ఏ రకమైనటువంటి వస్త్రాలు ధరిస్తాడో తెలియదు, ఆయన ప్రతీక ఏమిటో తెలియదు, ఆయన విగ్రహం ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ రాముడు వస్తాడు అదొకటే తెలుసు ఆవిడకి. అప్పుడు ఏం చేసింది ఆవిడ, రామ 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 అనుకుంటూనే జీవితాన్ని గడపసాగింది. ఈ వచ్చిన ఆయన రాముడని కూడా ఆవిడకి తెలియదండోయ్. వచ్చి అక్కడ కూర్చోబెట్టుకున్న తర్వాత ఆయన అడుగుతారు, శ్రీరామచంద్రుడు అడుగుతారు, అమ్మ ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి అని అంటే, ఇక్కడి నుంచి చాలామంది ఋషులు మునులు అందరూ వెళ్తున్నారండి, వాళ్ళందరికీ కూడా నాకు సేవ చేసుకుంటున్నాను నేను వాళ్ళతోటి. ఆ సేవ చేసుకున్న సమయంలో మునులు నాకు చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఇటుగా రాముడు వస్తాడు, వచ్చిన తర్వాత మీకు ఆశీర్వాదం ఇస్తాడు, అప్పుడు మీ జన్మ తరిస్తుందని చెప్పాడు. ఆనాటి నుండి నేను రాముడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. వాళ్ళేమో వాళ్ళ యొక్క ధర్మాన్ని అనుసరించి వాళ్ళ ఆత్మలు వెళ్ళిపోయాయి, ఋషులు వెళ్ళిపోయారు. కానీ ఋషికి సంబంధించినవి అట్లాగే ఉన్నాయి, ఆరేసిన బట్టలు ఆరేసినట్టే ఉన్నాయి, చూడండి తడిగానే ఉన్నాయి, పూచిన పువ్వు అలాగే ఉంది, వాడిపోనే లేదు. అంటే ఏమిటి, శరీరం మాత్రమే ఉన్నది, ఆత్మ వెళ్ళిపోయింది, అవి అలాగే ఉన్నాయి. అలాగే నేను కూడా ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నా, ఆ రాముడు ఎప్పుడు వస్తాడో ఏమో నాకు తెలియదు, ఆ రాముడు వస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతా. ఏం చేస్తాను, నేను ఆతిథ్యం ఇవ్వాలని కోరుకున్నాను, నీకేముంది ఆతిథ్యం ఇవ్వడానికి, నువ్వు చూస్తే ఏదో చాలా ముసలిగా అయిపోయి ఉన్నావు కదా, నువ్వేం చేయగలుగుతావు అని అడుగు.
నేను ఏం చేయగలుగుతానంటే 4 పండ్లు కాయలు కోసుకొచ్చి ఆ రాముడు వస్తే కనుక చక్కగా ఆ రాముడికి పెడతాను, ఆ రాముడు తిని ఎంత ఆనందిస్తాడు. అయితే మరి ఎలాంటివి పెట్టాలేమో తెలియదు కదా, రాముడు వచ్చినప్పుడు పండు భక్తి, ఆ భక్తితో ఏం చేస్తాం మనం, ఎవరైనా వచ్చారనుకోండి మన ఇంటికి, వాళ్ళకి మనం వంటలు చేసి వడ్డించాలంటే ఏం చేస్తాం వెంకటరావు గారు, అయ్యో చాలా బాగా వంట చేయాలి, బాగా తినాలి వాళ్ళు, ఇలా అనుకుంటాం మనం. అలాగే ఆవిడ కూడా ఏంటంటే ఆ పండ్లన్నీ తీసుకొచ్చిస్తే పుచ్చులు గిచ్చులు లేకుండా, పురుగు లేకుండా, ఏమీ లేదు, శుభ్రమైన పండ్ల ఇలా ఒలిచిందట. ఒలిచి నైవేద్యం పెట్టే విధానం మనం భక్తి శబరి దగ్గరే నేర్చుకున్నాం. ఓకే, అలాంటి భక్తి శబరి, అందుకే ఆవిడ భక్త శబరి అయింది. అంటే ఆవిడకి ఎప్పుడు కూడా శరీరంతో కాదు భగవంతుణ్ణి పూజ చేయవలసింది, మానసికంగా మనసుతోటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఆ శ్రీరామచంద్రుడి యొక్క నామం ఒకటే చాలు అని, ఆ నామంతోనే ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాను అని ఆవిడ అంత ఇదిగా, అందరూ అనుకుంటున్నట్టుగా ఆవిడేదో కొరికి ఎంగిలి చేసి ఏమి ఇవ్వలేదు, చక్కగా ఒలిచి నైవేద్యం పెట్టింది. అప్పుడు చెప్తాడు, అయితే ఆ రామచంద్రుడు నీవేనా? అప్పుడు లక్ష్మణుని అడుగుతుంది, మీరిద్దరు ఎవరో నాకు తెలియదు అనగానే లక్ష్మణుడు చెప్తాడు, ఇట్లా అయోధ్య నుంచి వచ్చాము, ఇలా సీతామాతని రావణాసురుడు తీసుకెళ్ళాడు, సీతాన్వేషణ కోసం వెళ్తున్నాం కాబట్టి దారిలో కనిపించిన ఆశ్రమాలన్నింటినీ కూడా మేము ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా అదృష్టవశాత్తు ఇక్కడ బస చేసేటువంటి విధానంలో అమ్మ నువ్వు కనిపించావు, తల్లి లాంటి దానివి అని వాళ్ళిద్దరి యొక్క సంస్కారం కూడా అక్కడ కనపడుతుందండి. రాముడు ఎంత భగవంతుడు, ఆయనకు అన్నీ తెలుసు, కానీ మనం ఎలాగ జీవించాలో ఆ జీవించిన విధానాన్ని ఆయన చెప్పారు. సమాజం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, రామాయణం నుంచి ప్రతి విషయము మానవ ధర్మమేనండి. అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మనిషి ఎలా ఉండాలంటే భక్తి ప్రపత్తులని కలిగి పెద్దలని గౌరవించడం. భగవంతుడు అంటే ఒక ఏదో గద పట్టుకునో ఒక విల్లు పట్టుకునో వచ్చి నిలబడేవాడు కాదు. మంచి చేసే వాళ్ళందరూ భగవంతుడితో సమానం. కాబట్టి ఎదుటి వాళ్ళని చక్కగా సంస్కారంగా ఉండి జీవించండి అని చెప్పడానికి, భక్తి విశ్వాసాలు కలిగి ఉండమని చెప్పడానికి రామాయణంలో ముఖ్యమైన పాత్ర శబరిది. సంతోషం అండి. వెలుగు ఉన్న చోట చీకటికి తావు ఉండదట. కరెక్ట్. ఈ శబరి హృదయంలో రామభక్తి అనే అపూర్వమైన ఒక ప్రచండమైన తేజస్సు ఉన్నది కాబట్టి అక్కడ వేరే అన్య చింతనకు ఆవిడతో అసలు తావు లేకుండా కూడా ఆ రాముడు ఎవరో తెలియకపోయినా కూడా ఆ తత్వాన్ని అన్వయించుకొని ముందుకు కొనసాగి రామదర్శనం చేసుకున్న ఆ శబరి జీవితాన్ని మనం అనుకరించాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. సంతోషం అండి. శ్రీధర్ గారు, సుదీర్ఘమైన న్యాయ పోరాటం, అద్భుతమైన న్యాయ పోరాటం అయోధ్య గురించి, అందుట్లో జరిగిన వాద ప్రతివాదనలు కానీ, ఆ సందర్భంలో జరిగిన ఎన్నో విశేషాలు, అరుదైన విషయాలు, అద్భుతమైన విషయాలు జరిగాయి. వాటిని మీరు సహజసిద్ధంగా మీరు అడ్వకేట్ కాబట్టి మీకు వాటి గురించి లోతుగా ఆలోచించి మాట్లాడే అవసరం ఇప్పుడు కలిగింది కాబట్టి వాటి గురించి వివరించండి. అయోధ్య కేసు అనేది 1858 నుంచి స్టార్ట్ అయింది. అబ్బా, దానికి ఒక చరిత్ర ఉంది. 1885 లోపల, అంటే 1885లో దాని మీద ఒకసారి పెద్ద డిస్ప్యూట్ జరిగింది, ఇది హిందువులదా ముసల్మాన్లదా అని. తర్వాత చాలా సీరియస్గా డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఏంటంటే 1949లో 9 లోపల ముస్లింలు అక్కడ నమాజ్ చేసుకునే ప్రాంతం అని, లేదు ఈ హిందూ లోపల రామ చబుత్ర ఉంది అని, సీతామాయి రసోయి ఉంది అని, తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ప్రాంతం ఉందని, గరుడ అల్వారు ఉన్నారని వీళ్ళు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. 4 పార్టీలు, గోపాల విశారథ అనేవాడు ఫస్ట్ వేశారు. అంతకుముందు మహంత్ రఘుబీర్ దాస్ అని చెప్పి ఫస్ట్ 1885లో సూటు వేసినారు. వారు సూటు వెళ్ళిపోయింది. తర్వాత వీరు వేశారు. సున్నీ వక్ఫ్ బోర్డ్ అని వారు ఒక కేసు వేశారు. అలాగే అక్కడున్న రామానంద బైరాగి అంటారు వారు ఒక సూటు వేశారు. తర్వాత రాములాల భగవాన్ విరాజమాన్ అని, భగవంతుడే సాక్షాత్తు ఇంకోరితో నెక్స్ట్ ఫ్రెండ్ అంటారు, నెక్స్ట్ ఫ్రెండ్గా వారి కేసే వారు వేసుకుంటారు. మొత్తం డిస్ప్యూట్ అంతా ఏమిటంటే, రామ జన్మభూమి ఇక్కడ జరిగింది, జన్మభూమి జన్మించారు ఇక్కడ అన్నప్పుడు మరి డీటీకి సంబంధించి, అంటే ఒక అర్చామూర్తికి ఈ ప్రాంతమంతా కూడా చెందినదా అంటే, ప్లేస్ ఇక్కడ అంటే పుట్టిన జన్మస్థానం
మనిషి కాదు, అక్కడ పెట్టిన జన్మస్థానానికే ఒక గొప్ప కీర్తి వచ్చింది. అయితే దీంట్లో అందరూ ఉన్నారు. ఈ కేసెస్ అన్నీ కూడా అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. 3 జడ్జిలు, ఒక ముస్లిం జడ్జి ఉన్నారు, 2 హిందూ జడ్జిలు ఉన్నారు. కొన్ని వేల డాక్యుమెంట్స్ని వాళ్ళు చూశారు. 84 విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశారు. మోర్ దెన్ 12,000 డ్రాఫ్టింగ్ అంటే టైప్ అయింది, సాక్ష్యాలు కానీ డాక్యుమెంట్స్ కానీ 12,000 to 13,000 పేజెస్కి వెళ్ళిపోయింది. దాంట్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కూడా వారి సాక్ష్యాన్ని పెట్టారు. తర్వాత జియో టెక్నాలజీ అని చెప్పి జియో రేడియాలజీ అనే ఒక టెక్నాలజీ ద్వారా అసలు ఇక్కడ ఉందా లేదా అని, తర్వాత హిస్టారికల్ అంటే గెజెట్స్ హిస్టారికల్ ఇష్యూస్ మీద అంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. అయితే అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఆ డిస్ప్యూటు డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అంటే మాది అని చెప్తూ మాకు ఇంజంక్షన్ ఇవ్వమనో లేకపోతే ఎవరిని రానియద్దనో ఉన్న కేసుని 3 భాగాలు చేసింది అలహాబాద్ హైకోర్టు. 3కి కూడా 3 విధాలైన భాగస్వామ్యం ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు వారు సెటసైడ్ చేస్తూ ఏమన్నారంటే ఇది రామచంద్రమూర్తిదే, దీనికి ముఖ్యమైన వాదోపవాదాలు వినిపించి సాక్ష్యాన్ని ఇచ్చిన వారు మహంత్ రామభద్రాచార్య. రామానంద సిద్ధాంతంలో ఉండి అతడు తులసీదాసు నుంచి అథర్వవేదం నుంచి ఆస్ట్రలాజికల్గా అంటే రాముడు జన్మించినప్పుడు పునర్వసు నక్షత్రం అతడుకున్న ఏ గ్రహాలు ఎక్కడ ఏ ఉచ్చస్థితిలో ఉన్నాయనే దాన్ని బట్టి ఆ పరిస్థితి నుంచి ఆ జాతకం నుంచి అక్కడున్న సైంటిఫిక్గా ఆ టైం లోపల ఆ విధమైన జాతక రీత్యా ఉన్న గ్రహస్థితిని బట్టి రామచంద్రమూర్తి జన్మించినాడు అని అతను నిర్ధారణ చేయడం జరిగింది. వారిని మళ్ళీ ఒక కమిటీ వేశారు, ఏదో కాంప్రమైజ్ అవుతుందని. వారి యొక్క ముఖ్యమైన ముస్లింల యొక్క ముఖ్యమైన వాదన ఏంటంటే మొఘల్ చక్రవర్తి అయిన బాబూర్ దగ్గర పనిచేసేవాడైన మీర్ బాఖీ అనేవాడు అక్కడ ఒక మసీద్ కట్టారని. అయితే ఈ యొక్క ఆర్కియలాజికల్ సర్వే రిపోర్ట్ ప్రకారము మొదటిచ్చిన అడ్వకేట్ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ప్రతిదీ ఎక్కడెక్కడ ఉంది అనే రిపోర్ట్స్ అక్కడ వచ్చేసినాయి. వచ్చాక ఎప్పుడైతే మసీద్ని డిమాలిష్ అయిందో 1991 December 6th నాడు ఎప్పుడైతే డిమాలిష్ అయిందో లోపల చాలా విషయాలు పువ్వులు తర్వాత ఇతరత్ర విగ్రహాలు ఇవన్నీ కూడా అక్కడ బయటపడ్డాయి. అంటే దాని అర్థం ఏమైందంటే అక్కడ ఉన్న ఖాళీ స్థలం లోపల బాబరీ మసీద్ నిర్మించబడలేదు, అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న ఒక మందిరాన్ని కూల్చివేసి దాని మీద ఇది పెట్టారు అనే కంక్లూజన్కి కోర్టు వారు రావడం, వచ్చి రామచంద్రమూర్తి యొక్క జన్మస్థానం ఇదే సరయూ నది తీర ప్రాంతంలో ఇక్ష్వాకుల యొక్క కులంలో ఆ వంశం లోపల సాక్షాత్ శ్రీమహన్ విష్ణువే అక్కడ జన్మించినారు. వేదస్వరూపుడైన పరమాత్మ మానుష్య రూపంలో వచ్చి కౌసల్య యొక్క పుత్రుడైనాడు. వశిష్ఠ గోత్రానికి సంబంధించిన ఈ ఆచార్యుడు వశిష్ఠ అతను అన్నాడు, రాముడు మా యొక్క గురుకులంలో పెరిగిన బాలుడు కాబట్టి వశిష్ఠ గోత్రానికి సంబంధించిన వాడు. నయనాలు అతడికి లేకపోయినా గొప్ప గొప్ప చాలామందికి ఈ యొక్క చక్షువులు ఉన్నాయే, భౌతిక చక్షువులతో చూడలేని విషయాన్ని ఆ రామచంద్రమూర్తిని చూసి రాముడే అతనిలో ప్రవేశించి తన భూమిని తానే రక్షించుకునే విధంగా చేసిన ఈ తీర్పు సంచలనాత్మకమైన తీర్పు. అయితే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, రాముడు ఉన్నాడు అని ఎవరైతే లేడని అని చెప్పేవారికి మన గోల్కొండ సంస్థానంలో అబుల్ హసన్ తనిషాకే రాముడు లక్ష్మణుడు దర్శనమిచ్చారు. కాబట్టి ఒక ముస్లిం ప్రభువుకి ఒక నిజాం ప్రభువుకే దర్శనమిచ్చాడు. ఇప్పటికీ రామనాణాలు ఎక్కడున్నాయి, భద్రాచలంలో చాలా అక్కడ ఉన్నాయి. అంటే హిస్టారికల్గా అక్కడ ఎవిడెన్స్ వచ్చేసింది. కాబట్టి రాముడు అప్పుడు ఉన్నాడా లేడా అని ఎవరు అడగకూడదు, ఎందుకంటే అది విశ్వాసానికి సంబంధించింది. మనం జన్మించాం, అమ్మ ద్వారానే ఈ ప్రపంచంలోకి వస్తాం. అమ్మ ఉందా లేదా అని ఎలా అంటాం. కాబట్టి రాముడు కూడా ఆధ్యాత్మిక మాతృభావంలో మనందరినీ ఉజ్జీవింపజేయడానికి ఉద్దీపన చేయడానికి మనల్ని ఒక ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చిన చక్రవర్తి. ఎందుకు వచ్చాడు? పరిపాలనా దక్షత, రాజంటే ఇలా ఉండాలని.
రాజంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా కాకుండా రాజంటే అందరినీ సమత్వంలో చూస్తూ అందరి మాట వింటూ అందరికీ ధర్మ మార్గంలో పయనింపజేస్తేనే కదా మోక్షం వచ్చేది. కాబట్టి ఆ మోక్షానికి బాటలు వేసిన వాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ తీర్పుకి ఇంత మీనింగ్ ఉంది. ఇది ఏదో ఒక ప్రభుత్వమో లేకపోతే ఒక పార్టీనో రాముడిని పేటెంట్ తీసుకునే హక్కులు లేవు. రాముడు ఒక పార్టీకి చెందినవాడు కాదు. రాముడు అనేవాడు రాజకీయ పక్షాలకి అతీతుడు. అతడు రాజర్షి. ఎన్నో విషయాలను, తత్వమైన విషయాలను, ఒక వైదికపరమైన మంత్రరహస్యాలను వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి పొందినవాడు. అస్త్రశస్త్రాల గురించి విశ్వామిత్రుడి దగ్గర నుంచి పొందినవాడు. అంటే ఒక అస్త్రబలం రావాలంటే మంత్రబలం లేకుండా రాదు. కాబట్టి క్షత్రియ రూపంలో ఉన్న పరమ ఒక బ్రాహ్మణత్వంతో కూడినవాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ తీర్పుకి ఇదేదో పార్టీ విజయాలుగా చూడకుండా విశ్వాసం, భారతీయుల సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడి విశ్వాసాన్ని సుప్రీంకోర్టు ఆదరించింది. అయితే ఇంతవరకు చెప్తూ ఇలా వచ్చింది అని చెప్పడం కాదు. సుప్రీంకోర్టు ఏం చేసి ఉండాలి అంటే రామచంద్రమూర్తి ఉండినారు, రాముడు ఎగ్జిస్టెడ్ అనేది ఆస్ట్రాలాజికల్గాను ఆ కాన్స్టలేషన్స్ ప్రకారం ప్రూవ్ చేసి ఉంటే ఇంకెవరు మాట్లాడుంటే వాళ్ళు కాదు. కాబట్టి అదొక్క వెలితి మనకు కనిపిస్తుంది. కానీ ఏమైనా నిజం గెలిచింది. రాముడు ధర్మానికి స్వరూపుడు కాబట్టి ధర్మస్వరూపుడైన రాముడికి జయం. అప్పుడు రావణుడితో యుద్ధం చేశాడు, కానీ ఇప్పుడు ఇంకొక పరిస్థితుల్లో తనే ప్రకటితమయ్యాడు. కాబట్టి గొప్ప విశేషమైన భక్తి రసం రాబోతుంది, మార్పులు జరగబోతున్నాయని ఆశిస్తాం. ఈ పుణ్య నదుల్లో వదిలే తర్పణాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, వీటన్నిటితో పునీతమైన ఈ నీరు, ఈ గాలి, పంచభూతాత్మక తత్వాన్ని మనం దైవస్వరూపులుగా భావిస్తాం. ఇలాంటి తత్వంతో వీటిని ఆస్వాదించుకుంటూ బ్రతికే ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ భారతీయుడే, అన్యుడనేవాడు ఎవడు లేడనే సత్యాన్ని అందరూ గ్రహించగలిగితే సంతోషం అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అయోధ్య నిర్మాణం ఒక పార్టీ కాదు, ఒక వ్యవస్థ కాదు, ఇంకో వ్యవస్థకి ఇంకొక రంగానికి సంబంధించింది కాదు. రాముడనేవాడు అందరికీ సమానుడే, అందరికీ ఆయన సంపద, ఆధ్యాత్మిక సంపద అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి. సంతోషం. ఎందుకంటే సర్వశాస్త్ర సంపన్నుడు, సర్వ విజ్ఞాన సంపన్నుడు ఆయనే. ఆయనకి తెలియనిది ఉన్నదే అనే విషయం అసలు ఏమాత్రం సందేహం లేదు. ఏమి తెలియని వాళ్ళకి తెలియనట్టుగానే ఉంటుంది, తెలిసిన వాళ్ళకి రాముడు అందరికీ తెలిసిన వాడే, అందరికీ భగవంతుడే. కల్పవల్లి గారు, ఎంత దుర్మార్గుడైన రావణాసురుడు ఒక మంచివాడు పక్కనే ఉంటాడు. అంటే వాడికి ఒక నీతి చెప్పడానికో, లేదంటే వాడి చెడుదారిలో వెళుతుంటే అలా కాదు ఆయన అని చెప్పని, లేదంటే వాడి మనస్సుకు ప్రతీకగా ఉన్న మరో మనిషి పక్కనే ఉంటారు. అలాగే రావణ బ్రహ్మకు కూడా సాక్షాత్తు ఆయన అర్ధాంగి అయిన మండోదరి కూడా సీత గురించి ఏమిట్రా నువ్వు ఇట్లా చెయ్యొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పి మందలించిన సంఘటనలు కానీ, హితబోధ చేసిన సన్నివేశాలు కానీ ఏవైనా ఉన్నాయా? రాక్షసుడు అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆయన భౌతిక దేహానికి కాదు, మనోదేహానికి కలిగినటువంటి విషయం అది. రావణ బ్రహ్మ, అతను రాముడి కంటే కూడా గొప్పవాడు అసలు రావణాసురుడు చెప్పాలంటే. ఆయన చెయ్యని పూజ ఉండదు, చెయ్యని హోమం ఉండదు, యజ్ఞాలు యాగాలు అన్నీ చేయగల సమర్థుడు. కానీ ఆయనలో ఒకటి లేనిది ఈయనలో ఉన్నది. రావణాసురుడిలో ఏమున్నది అంటే అహంకారం ఉన్నది, రాముడిలో అహంకారం లేదు. అందుకే ఆయన దేవుడిగా పూజిస్తున్నారు ఈనాటికి కూడా. రావణాసురుణ్ణి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్తో చూడగలంటే ఏమని, ఆయనకి ఉండేటువంటి క్వాలిటీస్ని బట్టి ఆయన అలా అయ్యాడు. ఏమిటి ఆ క్వాలిటీస్ అనంటే అహంకారంతో ఉండడం, పరస్త్రీలను కూడా మోహించడం. ఇది చాలా అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం, దుర్మార్గమైనటువంటి విషయం. అందు గురించి ఎవరైనా అలా ప్రవర్తిస్తే మనం ఏమంటామంటే ఏమిట్రా నీకు రాక్షస ప్రవృత్తి అంటాం. అది మరి ఎవరైనా మంచి పిల్లలు కనపడంగానే ఏమంటామండి, అబ్బా చక్కటి రాముడు లాంటి మంచి బాలుడండి, మర్యాద రాముడు అంటాం మనం. అంటే మనకేం తెలుస్తుంది, ఈ సమాజంలో రామాయణాన్ని బట్టి చూస్తున్నప్పుడు ఒకటి పాజిటివ్గా ఒకటి నెగిటివ్గా రెండు విధానాలని చూపించబడుతుంది రామాయణంలో.
అలాంటి రావణాసురుడికి మండోదరి భార్యగా రావడం చాలా ఆయన చేసుకున్న పూర్వజన్మ విశేషమే ఆయనకి. అయితే మండోదరి ఎంత చక్కటి పతివ్రత, ఏదైనా సరే భర్తని అనుసరించి వెళ్ళేటువంటిది ఆవిడలో ఉండే మంచితనం. ఆయన రాక్షసుడు కాబట్టి ఈవిడ రాక్షసిగా ఉండాలని అనుకోలేదు ఎప్పుడు కూడా. రాక్షసుడు అంటే అతనికి అలా వచ్చింది, అతన్ని ఎంతో మార్చే ప్రయత్నం ఈవిడ చాలా చేస్తుంది. అయితే ఈవిడ ఎప్పుడైతే సీతామాతని తీసుకుని వచ్చారు రావణాసురుడు, తన భర్త ఇలా చెయ్యకూడని పని చేశాడు. ఏమండి, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే అధర్మం చేస్తే భర్త అయినా సరే, తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, అక్క అయినా సరే, అక్కడ మనకి భేదభావాలు ఉండకుండా ఆ అధర్మం చేసిన వాడిని వెంటనే ధార్మిక జీవనానికి మనం అలవాటు చేసే విధానాన్ని పెంపొందించుకోవాలి. అయ్యో నా భర్తే కదా, నేను చెప్పకూడదు, నేను పతివ్రత అనకూడదు. అప్పుడు పతివ్రత అవ్వదు. పతివ్రత అంటే అర్థం ఏంటి? భర్తని కాపాడుకుంటూ భర్తయే తన జీవన సర్వస్వం. మరి నేను ధర్మంగా ఉన్నప్పుడు ఆయన కూడా ధర్మంగా ఉండాలి, కానీ అమ్మవారిని తీసుకొచ్చాడేంటా అని అలా వద్దు అని చాలాసార్లు చెప్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు. దానికి ఒక కారణం ఉన్నదండి. రావణాసురుడు ఏం చేసేవాడంటే ఋషులని, మునులని, అందరినీ, ఆయనకి వీళ్ళని వాళ్ళని ఏం భేదం లేదు, ఎవరిని పడితే వాళ్ళని చంపేసేయడం, ఏదంటే అది చేయడం. అలాగా ఋషులని మునులని చంపేసిన తర్వాత ఒకసారి ఏం చేస్తాడు, ఆ రక్తం అంతా తీసుకుని ఒక కుండలో నింపుకుంటాడు. నింపి అది దేవతా మందిరంలో పెడతాడు. కోపం అన్నమాట ఆయనకి. ఆ దీంతో తీసుకొచ్చి అక్కడ పెడితే మండోదరి రోజు పూజ చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ అహర్నిశలు శ్రీమాత జపం చేస్తూ ఉంటుంది. ఆ దేవుని మందిరంలోకి వచ్చి ఆవిడ పూజ చేసి గొంతు ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు ఏం చేస్తుందంటే మంచినీళ్ళు అనుకొని గబగబా అది నోట్లో పోసుకుంది. అయ్యో రక్తం అంతా ఉందని అది మింగేస్తుంది. మింగేసిన తర్వాత అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది, నువ్వు తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు గర్భం దాలుస్తావు, నీకు ఒక స్త్రీ పుడుతుంది, ఒక అమ్మాయి పుడుతుంది, శిశువు, ఆ అమ్మాయే నీ భర్తని చంపేస్తుంది అనగానే మండోదరి చాలా బాధపడుతుంది. అయ్యో నేను చేసిన తప్పు వల్ల నా భర్తకి శిక్ష ఏమిటి, ఇలా జరగకూడదు, ఇది ఇక్కడే ఉందని తెలిసిందంటే రావణాసుడికి తెలిస్తే ఇప్పుడే చంపేస్తాడు, తప్పు నేను చేసే తప్పుకి ఇంకొకళ్ళని హింసించకూడదు అని చెప్పి ఆవిడ ఏం చేస్తుందంటే ఆ పుట్టినటువంటి బిడ్డని సముద్రుడికి ఇచ్చేస్తుంది. సముద్రుడికి ఇచ్చేస్తే సముద్రుడి దగ్గర ఆయన ఏం చేస్తాడంటే ఒక పెట్టెలో పెట్టి ఆ తర్వాత జనక మహారాజుకి దొరకడం, ఆవిడే సీత. ఆ సీత ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు కుమార్తె అవుతుంది. అయ్యో నా కుమార్తెనే తీసుకుని వచ్చాడే అని ఆవిడ చాలా బాధపడుతుంది. చేయకూడని పని చేస్తున్నాడేంటి, తండ్రి ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చాడే, కూతుర్ని, అది వావి వరస లేకుండా, అది కూడా ఒక నేను ఇక్కడ నిన్నప్పుడు పతివ్రత ధర్మంతో ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేయడం, రాక్షసుని చంపాడు, దేవతలను చంపాడంటే అది వేరే విషయం, కానీ ఒక స్త్రీ జోలికి మాత్రం పోకూడదు, అటువంటిది కూడా కూతురు వరస అయి ఉన్నది కదా అని చెప్పి ఎన్నిసార్లు చెప్తుందనంటే రామాయణంలో విశేషంగా చెప్పగలిగింది ఒక మండోదరేనండి. రావణాసుడికి ఎంత హితబోధ చేస్తుందంటే పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, వావి వరసతోటి మనిషి బతకాలి, ఇంట్లో ఉండేటువంటి నీ భార్య కాకుండా ఎదురు కనిపించే వాళ్ళందరూ కూడా తల్లితో సమానం, అక్కతో సమానం, చెల్లితో సమానం, నువ్వు ఎంత రాక్షస జాతిలో ఉన్నా కూడా నీ యొక్క విధానం, నీ బుద్ధి అలా ఉండకూడదు అని ఆవిడ అహర్నిశలు చెప్తూనే ఉంటుందండి. కానీ మానసికమైనటువంటి ఈ బుద్ధి కలిగినటువంటి వాడికి ఎప్పుడు నెత్తి మీద తాండవిస్తూ ఉంటుందండి ఒక దరిద్ర దేవత, ఒక దయ్యం పట్టిందంటాం చూడండి, అది అక్కడ వాళ్ళకి వావి వరస, ఒక విచక్షణ ఏదీ లేదు. దానివల్ల ఎవరికి నష్టం వచ్చిందండి? నష్టం వచ్చింది ఎవరికి? తనకే నష్టం వచ్చింది, రావణాసుడికే నష్టం వచ్చింది, సీతామాతకి ఏం రాలేదండి. సీతామాత చక్కగా పునీత, ఆవిడకేమి ఇబ్బంది కాలే. నీవు చేసిన తప్పు నిన్నే కాటేస్తుంది అని చెప్పగలిగేది రామాయణంలో ఇలాంటి మాటనే. అందువల్ల మన సమాజం ఏం నేర్చుకోవాలి, ఏదో రాక్షసుడని తీసిపారేయడం కాదు, రాక్షసుడైనా రాజైనా ధర్మమైనా అధర్మమైనా ఎలా ఉండాలి, ధార్మిక జీవనంతో మనిషి ఎలా బతకాలి, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనకూడదు, అహింస జోలికి ఇది కాదు. తర్వాత రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు కాలంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎవరైతే తండ్రి లాంటి వాళ్ళు ఆడపిల్లల జోలికి పోవడం, మామగారులైతే కోడళ్ళ జోలికి పోవడం, అన్నదమ్ములైతే అక్క చెల్లెళ్ళని కూడా చూసుకోకుండా ఉండడం, తల్లి కొడుకులు, కొడుకు తల్లి, ఇలాంటివన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలానికి
రాక్షస ప్రవృత్తి పెరుగుతున్నది. కాబట్టి మండోదరి లాంటి వాళ్ళు ఉండాలి, ఎప్పుడు హితబోధ చెయ్యాలి, పక్కన ఉండి తప్పు చేసి కనీసం ఒకరోజు కాదు ఆయన ఒక్కరోజన్న మంచి మాట వింటారు అని. కానీ మనం ఏంటంటే నా చెప్తే వాడు వినడండి వాడు అంతే అని మనం వదలకూడదు. మనలాంటి వాళ్ళని కూడా ప్రతినిత్యం చేయవలసింది ఏంటంటే మానసిక సంరక్షణ ఉండాలండి. ఎప్పుడు కూడా అది గనక ఉన్నది అని అన్నట్టయితే మనిషి మనోభావనలు దెబ్బతినకుండా ధార్మిక వ్యవస్థ, ధార్మిక జీవనం ఈ ధర్మం ప్రకారమే నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ చెప్పింది ఎవరు అంటే మండోదరి. ఈ విధంగా ఆయనకి హితబోధ చేసింది. సంతోషం అండి. ఈ కంబరామాయణంలో ప్రస్తావన చేశారు. ఆంజనేయ స్వామి సీతాన్వేషణ సమయంలో మత్సేనాలంకృత మండోదరిని అవలోకించిన ఆంజనేయుడు ఆమెనే ధరాత్మజాని భ్రమించినట కాదా? అవును. అంటే అనగా జనకజయ సీత మండోదరి స్వగర్భోద్భవమని ప్రత్యేకముగా నొక్కి వక్కాణింపవలేరా అని చెప్పని కంబరామాయణంలో చెప్తారు. అదే విషయాన్ని మీరు ప్రస్తావన చేశారు. చాలా సంతోషం. నవబ్రహ్మలో ఒక బ్రహ్మ, నవవ్యాకరణ పండితుడు, నిరంతర నవకోటి శివలింగార్చన వ్రతదీక్ష దక్ష రక్షోనాథుడైన రావణ బ్రహ్మ ఎందుకు నశించాడు అంటే అధర్మం వల్ల, అధర్మం వల్ల. ఇది ఈనాటికే మనం అన్వయించుకోవాలి. ఈ అధికారం శాశ్వతం, ఈ వయసు శాశ్వతం, ఈ కీర్తి శాశ్వతం, ఈ మంది మార్బలం శాశ్వతం అనుకునే ప్రతి ఒక్కడు అధికారి, రాజకీయ పార్టీ గారు ఎవరైనా కానీ ఇది శాశ్వతం కాదనే విషయాన్ని రావణ బ్రహ్మకటి వీళ్ళు ఏం గొప్పవాళ్ళేం కాదు, అది వాళ్ళందరూ కూడా గమనించి అన్వయించుకొని ఈ సూత్రాన్ని పాటించగలిగితే మీ జన్మ మళ్ళీ రామరాజ్యం. అందుకే మనకు వచ్చింది ఈ రామరాజ్యం. ఇలాంటి మనస్తత్వాన్ని పోగొట్టుకోగలిగితే అదొక మరి రామరాజ్యం అవుతుంది ఖచ్చితంగా. చాలా చక్కటి విషయాలు చెప్పారండి. శ్రీధర్ గారు, ఇందాక అసలు చాలామంది పేర్లు ప్రస్తావన చేసుకున్నాం మనం. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా ప్రస్తావన చేసుకోవడం, ఆ మహానుభావులు రాముడే వాళ్ళల్లో ప్రవేశించి ఆయన గుడి కోసం ఆయనే తీర్పు రప్పించుకున్నాడనే విషయం చాలా చక్కగా చెప్పారు. ఇలా ఈ వాద ప్రతివాదంలో న్యాయమూర్తులతో పాటు కొందరు పండితులు కూడా అద్భుతంగా సహకరించారన్నారు. అద్భుతంగా కొన్ని సన్నివేశాలు జరిగినాయని చెప్పి అనుకుంటారు. అలాంటి పండితులైన వారి సహకారం ఎలా లభించింది ఈ కోర్టు న్యాయపరంగా పోరాటం జరిగిన విషయంలో ఒకసారి మీరు చెప్తారా? అంటే ముస్లిం మతస్థుల నుంచి కూడా వారు ఆయనే అక్బారీ అని ఒక గ్రంథంని వాళ్ళు బేస్ చేసుకున్నారు. అయితే మనకి ముఖ్యంగా రామభద్రాచార్య అని అతనికి కన్నులు లేవు, కానీ మహాజ్ఞాని, శంకర భగవత్పాదుల యొక్క ఫిలాసఫీ, తర్వాత రామానంద మార్గీయులు అంటారు వాళ్ళు. అంటే రామానుజులు వారు యొక్క శిష్య బృందం, అక్కడి నుంచే తులసీదాసు కూడా వచ్చారు. కాబట్టి జడ్జి గారు చాలా ప్రశ్నలు వేశారు వారు. అసలు తులసీదాసు లోపల రామాయణము రాముడి ప్రస్తావన ఉందా, ఉంటే అయోధ్య ప్రస్తావన ఉందా అంటే అక్కడ ఉన్న సిట్యువేషన్ ఏంటంటే అయోధ్య గురించి మాట్లాడాలి. చాలా చక్కగా అష్టచక్రలు ధరించి ద్వారాలు కలిగిన ఒక పురం లోపల రామచంద్రమూర్తి జన్మించినాడు అని స్పష్టంగా చెప్పారు. అతనే తెలియజేసింది. అంటే ఆ ముస్లిం జడ్జి ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆశ్చర్యచకితులై వారే చెప్తున్నారు, మీ మాటల్లో ఏదో ఒక వింత తేజస్సు కనపడుతుంది అని. రెండోది వారు అథర్వణ వేదంలో నుంచి కూడా కోట్ చేశారు. వేదంలోనంటే వేద పురుషుడైన రాముడు గురించి ఎక్కడ ఉంది అనేది చెప్పారు. అంటే ఒక ప్రమాణం గ్రంథం ఉండాలి కదా. ఇప్పుడు రాముడు ఉన్నారు అంటున్నారు, రామ జన్మభూమి అంటున్నారు, దానికి మూలం ఏముండాలి? రామాయణం ఉండాలి, లేదా వేదమన్నా ఉండాలి. రామాయణం ఏమిటి? వేదానికి అథర్వవేదము, సామవేదము, యజుర్వేదము ఇత్యాది 4 కలిస్తేనే కదా రామాయణం. రామాయణం యొక్క జ్ఞానసారాన్ని బ్రహ్మ నారదుడు ద్వారా ఇక్కడ తెలుసుకోవడం, బ్రహ్మనే సరస్వతీమాత కటాక్షం ద్వారా ఏదో ఒక చక్కని పుట్టలో ఉన్న వాల్మీకి జ్ఞాన సంపదతో వచ్చి వారు సంస్కృతంలోనే గొప్ప పాండిత్యాన్ని ప్రదర్శించినారు. అయితే ఒక విషయం ఏంటంటే సంస్కృత భాషాపరంగా చూస్తే రాముడు ఒక చరిత్ర పురుషుడు కాదు, అతడు ఒక గొప్ప ఇతిహాసంకి సంబంధించిన, చరిత్రకిను ఇతిహాసానికి చాలా తేడా ఉంది. ఇతిహాసం అంటే ఇది జరిగినది అని. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క విషయాన్ని వాల్మీకి నిబంధించినాడు గ్రంథం లోపల. రామాయణం అనే గ్రంథంలో శిష్యులకి చెప్పి రామాయణం రచించినారు.
ఆ సమయంలోనే రాముడు ఉన్నారు, వాల్మీకి ఉన్నారు. కాబట్టి వాల్మీకి రామాయణమే మొదటి ప్రమాణం. ఆ ప్రమాణంలో ఉన్న సర్వరహస్యాలని ఈ పండితులు, ఈ ఆచార్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే మనకేమైపోతుందంటే మన దేశం లౌకిక దేశం అనే భావజాలంతో, లౌకిక దేశం అంటే పరమతస్తులని మనం ఏమీ అనకూడదు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, మన దేశంలో ఉన్న మన మతానికి సంబంధించిందని తెలుసుకోకూడదు, అది లౌకికం. అంటే ప్రభుత్వం చెప్పే లౌకికవాదం అది. కాబట్టి మనము తెలుసుకోవాల్సిందేంటి, మన గ్రంథాల గురించి రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ ఇత్యాది అంతా కూడా అందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు పెద్దల దగ్గర నుంచి అది ఆస్వాదించినప్పుడు ఆ ప్రమాణం మనకు తెలుస్తుంది. కాబట్టి వారు చెప్పిన వాదన విన్నాక ప్రతి విషయాన్ని వారు కులంకుశంగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే కోర్టుకు కావాల్సింది ఏంటి, సాక్ష్యాధారాలు కావాలి, సాక్ష్యాధారాలను నిరూపితం చేశారు ఆయన. కాబట్టి అలాంటి పండితులు ఒక దగ్గర 8-9 మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కని విషయాలను తెలియజేశారు. కాబట్టి పాండిత్యం కంటే కూడా వీళ్ళందరూ కూడా ఆచార్య పరంపరలో ఉన్నవారు. ఇంకొక విషయం కూడా గురువుగారు, అక్కడ జరిగిన విషయానికి భౌతికమైనటువంటి భౌగోళిక పరిస్థితులను కూడా చూపించడానికి అవకాశం దొరికింది. సరయూ నది దొరికింది, అవన్నీ ఉండబట్టికి వాళ్ళంత బాగా దాన్ని ముద్ర వేయగలిగారంటే, వారు ఏం చేశారంటే అమ్మగారు చెప్పినట్టు భౌతికంగా ఇప్పుడు రాముడు విగ్రహం ఉందంటే మనం చెప్పచ్చు, జన్మించిన స్థలాన్ని ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అంటే అప్పుడు ఏమిటి, పాంచప్రాకార స్వరూపం లోపల భగవానుడు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపం. ఇక్కడ జన్మించిన స్వరూపం అంటే విభవ అవతారం. ఈ విభవ అవతారాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే రామాయణాన్ని మనం చెప్పచ్చు, కానీ రాముణ్ణి ఎలా నిరూపిస్తారు? రాముణ్ణి ఎలా నిరూపిస్తారంటే శాస్త్రీయంగా నిరూపణ జరగాలి. జరిగినప్పుడు విక్రమాదిత్యుని సమయం లోపల అవధ్ అనేది ఔద్ అయింది, తర్వాత ఫైజనాబాద్ అయింది ఇది. కాబట్టి అయోధ్య అనేది, అయోధ్య అంటే అర్థం ఏంటి, ఇంప్రెగ్నబుల్ ఫోర్ట్ అంటే జయింప సఖ్యము కాని, అది పరమ వైకుంఠం. అది అక్కడ నుంచి వారు కిందకి వచ్చి ఆయన చేసిన అంటే అష్టమంత్రుల ద్వారా నిర్మితమై పురోహితుడు ఎవరయ్యారు, వీరు వశిష్ఠ మహర్షి పౌరోహిత్యం వహించిన ఆ స్థలం సరయూ పక్కన. తర్వాత చూపించగలిగిన రహస్యాలన్నీ ఏమిటి, అయోధ్య అక్కడ ఉన్నది అనేది ఉన్నప్పుడు ఆ పాండిత్యాన్ని ప్రదర్శించారు. చాలా మటుకు హిస్టోరియన్స్ వీళ్ళందరూ కూడా ఒక 1000 సంవత్సరాలు 2000 చరిత్రని, మీరు తమిళనాడు పుస్తకం మొన్న ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మీరు 10th క్లాస్ పుస్తకం తమిళనాడు హిస్టరీ పుస్తకం తీసుకుంటే రామాయణము మహాభారతము 2000 సంవత్సరాల కింద జరిగిందని రాస్తున్నారు. అది వారికి ఉన్న జ్ఞానం. కాబట్టి వారు అలా రాస్తున్నారు. కాబట్టి ఈ పుస్తకాలు చదివిన వారే రేపొద్దున ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత వీరే మనకందరికీ కూడా గైడెన్స్ ఇచ్చేవారు అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఫ్యాలసీస్ ఉన్నప్పుడు రక్షించేవారు ఎవరు? ఆచార్యులు, పీఠాధిపతులు. పని లేకుండా లేరు వారు. నిత్యం వారు ఎన్ని భాషలని చదివి ఉన్నారంటే 15 నుంచి 20 భాషల మీద మంచి పట్టు రామభద్రాచార్య గారు. మొన్న కూడా వారు 8 రోజుల కిందట వారిని అడుగుతున్నారు, ఒక టీవీ ఛానల్ అడుగుతుంది వారిని, మీరు ఎలా చేయగలిగారు ఇది అంటే, నాకు రాముడు కనిపించాడు, ఆయన 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 ఒక మాట అనేసాడు, మీరు నేత్రహీనులు కదా, అలాంటి మాట మాట్లాడద్దు, నేను భగవంతుడు చూస్తున్నా, మీకు లేదు కళ్ళు, భగవంతుడు నాకు కనిపించాడు అని చెప్పారు. కాబట్టి ఇలాంటి వారు ఒక 15 నుంచి 20 మంది చాలా కష్టపడ్డారు. సరే క్రెడిట్ మాత్రం పార్టీలకు వెళ్ళింది, అది వేరే సంగతి. మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి మహాత్ముల వల్ల రాముడు గెలిచాడు అంటే అర్థం ఏంటి, భారతీయ తత్వం గెలిచింది అని. భారతీయ యొక్క ఔన్నత్యము, వారికి ఉన్న సంపద గెలిచిందని అర్థం. వెల్త్ ఆఫ్ ది నేషన్, స్పిరిచువల్ వెల్త్ ఆఫ్ ది నేషన్ గెలిచింది. అయితే ఇంకా కొంచెం సుప్రీంకోర్టు కానీ వారు కానీ కొంచెం ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వదిలేయాలి. అంటే మనం వీళ్ళందరూ చెప్పిందందరూ కూడా పండితులు, జ్ఞానులు, వేదాంతులు, వైదికులు, వేదం తెలిసిన వాళ్ళు, తర్వాత హితం కోరేవారు చెప్పేదంతా కూడా ఏదో పాపం రిలీజన్ గురించి చెప్తున్నారని సపరేట్ చేస్తున్నారు. అది తప్పు. ఏదైతే ధర్మం ఉందో అదే న్యాయం.
ధర్మం లేని న్యాయం జస్టిస్, లా అండ్ జస్టిస్ అంటే అదే కదా. కాబట్టి ధర్మజ్ఞులు చెప్పింది వినాలి. విదురుడి మాట వినకుండా మొత్తం భరతవంశం ఎలా నాశనమైందో, ఏ విధంగా అయితే విభీషణుడి మాట వినకుండా రావణాసురుడు పతనమైనాడో, జ్ఞాని ఉండవచ్చు, ఎన్నెన్నో అర్చనలు చేసి ఉండొచ్చు, కానీ ఆ పరస్త్రీ వ్యామోహము వల్లనే రావణాసురుడి యొక్క జ్ఞానం భస్మీకృతమైంది. రాముడు ఏకపత్ని వ్రతం, వీడేమో బహుభార్యతత్వం, ఇక్కడ రాముడు ఏకపత్ని వ్రతం. ఇప్పుడు మనకు భారతదేశంలో మనం ఆచరించేది ఏంటి? హిందూ కోడ్ బిల్లు వచ్చినాక ఏకపత్ని వ్రతం వచ్చేసింది కదా. కాబట్టి ధర్మానికి చూపించారు. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ చేసిన ఆ పెద్దలందరినీ కూడా, అంటే మనం ఒకరిని పేరు చెప్పి మనం చెప్పకూడదు, వారందరూ కూడా రాముడు అన్నాడు కట్టిన లంకకి వచ్చిన వానరులు ఉన్నారో లేదో, కానీ వీరందరూ కూడా ఆంజనేయ, అంగద, నల, నీల ఇట్లా సుగ్రీవ లాంటి వారని నేను అనుకుంటూ, రాముడు ఇంకొక నిర్మాణం అక్కడేమో సేతు నిర్మాణం చేయడమేమో కానీ ఇక్కడ ఆలయ నిర్మాణం వీరు వారు చేశారని అనుకుంటున్నాను. సంతోషం అండి. ఇప్పుడు అశోకవనంలో ఉన్న సీతపై అవిభాజ్యమైన ప్రేమను ప్రదర్శించింది త్రిజట. అసలు ఆ తల్లి మీద ఆమెకి ఎందుకు సహజమైన రాక్షస గుణం ప్రదర్శించలేకుండా పోయింది? ఆ సీతామాత మీద ఎందుకు అలాంటి ప్రేమను వ్యక్తం చేసింది త్రిజట? ఎవరికైనా ఏదైనా ఒక మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా భగవంతుడు ఒక స్వప్న రూపంలోనే చెప్తాడు. స్వప్న సాక్షాత్కారం అయితేనే మనం భగవంతుడిని పొందగలుగుతాం. అటువంటిది విభీషణుడి కూతురైనటువంటి త్రిజటకి ముందే చెప్పడం జరిగింది, రావణాసురుడు ఏమైపోతాడు, లంక ఏమైపోతుంది సీతామాతని ముట్టుకుంటే. సీతామాత ఏంటి, ఒక విద్యుత్ తీగ. ఆవిడని వెళ్ళి, తీగ అంటే ప్రకాశిస్తూ ఉంటుంది, ఎలా ఉందో చూస్తానని వెళ్ళి టచ్ చేస్తే కాలిపోతాము. ఆవిడికి కలలో కనిపించి ఎలాగ జరుగుతుంది అని అంటే, రావణాసురుడు హతమవుతాడు, లంక అంతా పాడైపోతుంది, లంక మొత్తం తీసేస్తుంది, మా అందరికీ నష్టమే జరుగుతుంది ఎవరిని ముట్టుకుంటే, సీతామాతని ముట్టుకుంటే. అటువంటి సీతామాతని పరమ పవిత్రురాలైనటువంటి పతివ్రత శిరోమణిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారే అని ఆవిడకి మనసంతా బాధ కలుగుతూ ఉంటుంది. తండ్రి పోలికే కదండి పాపం త్రిజట కూడా. ఎప్పుడు మంచి చేయాలని ఆలోచిస్తుంది. రాక్షసులందరూ చెడ్డవాళ్ళు కాదు. ఎక్కడైతే మండోదరి రాక్షస జాతిలో ఉన్న ఆవిడ ఎలాగైతే తన భర్తకి హితబోధలు చేసేదో, త్రిజట కూడా అంతేనండి. అందరికీ హితబోధ చేయాలని అనుకుంటుంది. అది మనసులో ఉండబట్టి తన చుట్టూ ఉండే వాతావరణాన్నన్నా కనీసం అక్కడ ఉండే సీతామాతని రక్షించుకోవాలి అని ఆవిడని ఎవరూ ముట్టకూడదు, ఆవిడ జోలికి ఎవరూ రాకూడదు. ఎందుకని రావణాసురుడు రోజు రాక్షసులను పంపించి ఆవిడని హింసించమంటున్నారు. హింసించైనా సరే ఒప్పించండి అని అంటున్నారు కదా. ఆ వచ్చి హింసించే వాళ్ళని ఆవిడ దూరం పెడుతూ, ఆ అమ్మవారిని కాపాడుతూ, ఆ దేవతని దండం పెట్టుకుంటూ, అసలు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఉన్నతమైనటువంటి వ్యక్తులని, ఉన్నతమైనటువంటి జాతి గల స్త్రీలని కానీ ఎవరినైనా సరే మనం ముట్టరాదు, మనం వాళ్ళ జోలికి వెళ్ళరాదు. మొత్తం రామాయణంలో చెప్పే విషయం ఏమిటి అని అంటే, సమాజాన్ని ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరస్త్రీ వ్యామోహం ఉండకుండా, అధార్మికమైనటువంటి జీవనం కాకుండా, రాక్షసుడా వీడు దేవతల అనే మాట కాకుండా, ఎవరైనా సరే మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉన్నట్టయితే దేశం బాగుంటుంది, అలాగే మనము బాగుంటాము. దేశంలో ఒక భాగమే మనం. దీంతోటే ఈరోజు మనకు అయోధ్య మందిరం వస్తున్నటువంటిది. అయోధ్య రాముడికి తెలియని విషయాలాంటివన్నీ మన కళ్ళు తెరిపించడానికి ఇంత దూరం ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పటికైనా భగవంతుడు ఉన్నాడనే నమ్మిక మనసులో పెట్టుకుని కనుక ఉన్నట్టయితే ఈ ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండి మళ్ళీ రామరాజ్యం వస్తుంది, వస్తూనే ఉంటుంది. ధర్మబేరి అనే కార్యక్రమంలో సాకేత సార్వభౌమ అనే అంశం గురించి ఇప్పటి వరకు శ్రీధర్ గారు, పూండ్ల కల్పవల్లి గారు చాలా అద్భుతమైన విషయాలు మనకు వివరించారు. ఇవి ఏ గ్రంథాల్లో చదివే ఓపిక కూడా ఉండదు. కనీసం టీవీ ద్వారా అన్నా కూడా ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకొని మన సంస్కృతి పట్ల, మన సంప్రదాయం పట్ల, అయోధ్య ఆలయం పట్ల, రామతత్వం పట్ల, రామనామం పట్ల, రాముడి పట్ల ఒక అవగాహన ఏర్పడే విధంగా ఎన్నెన్నో చక్కని విషయాలు మనకి ఇప్పటి వరకు అందించారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.